నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో పంటలు నష్టపోయి ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ ఆమీర్ డిమాండ్ చేశారు. బోధన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకం సక్రమంగా అమలు చేయలేకపోయిందని, ప్రజలకు బాకీ పడిన ప్రభుత్వం ఇది అని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. విద్యా భరోసా పేరుతో 5 లక్షలు ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసిందని, బోధన్ ప్రజలకు రానున్న రోజుల్లో బకాయి కార్డులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం 420 ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని, స్థానిక బీఆర్ఎస్ నాయకులను బెదిరించడం, అక్రమ ఇసుక రవాణాకు అవకాశం ఇవ్వటం కాంగ్రెస్ నాయకుల అసలు స్వరూపాన్ని బయట పెడుతోందని, మంచిర్యాల నదిలోని ఇసుకను 22 నెలల్లో ఖాళీ చేశారని ఆరోపిస్తూ స్థానిక సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తక్షణమే తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. చివరగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం 15,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని షకీల్ ఆమీర్ గట్టిగా డిమాండ్ చేశారు. మీరు ముందు ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేయాలి. ఆఫీస్ ఏర్పాటు చేసి మళ్ళా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా పోలీసు వాళ్ళ దౌర్జన్యం, పబ్లిక్ని నెట్టేయడం మాట్లాడకుండా, ఈరోజు మీరు మొన్న ఊసా మందర్న పర్యటించినప్పుడు ఒక మిలిటరీగా మీ పక్కన పోలీసుని పెట్టుకొని ఎవరి దగ్గరికి వచ్చినా మాట్లాడితే కూడా వాళ్ళకు నూకడం ఏందండి? అది ఏం పరిస్థితి? ఏం అవసరం ఉన్నది? అరే మీరు పోయి ముఖాముఖిగా ప్రజల సమస్యలు ఏమున్నాయి మాట్లాడండి దయచేసి. తర్వాత పాత బకాయిలు పనిచేసిన వాళ్ళకు మేము బిల్ ఇయ్యం. మీరు ఆ గవర్నమెంట్లో పనిచేసిండు కదా, మేము బిల్ ఇయ్యం. మళ్ళా నాకు ఇంకో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఒక మనిషికి అన్నారు అంట, ఎర్రవల్లి ఫామ్ హౌస్ తీసుకురా బిల్ అని. అరే మీరు ఇంత పెద్ద మనిషి ఉన్నారు, మీరు అంత సీనియర్ ఉన్నారు, ఇటువంటి మాటలు మాట్లాడితే అంటే ఇప్పుడు నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ కార్యకర్తలు, మీ కాంట్రాక్టర్లు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు పోయి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ దగ్గర బిల్ తీసుకురావాలన్నా? ఏందండి అటువంటి మాటలు? దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గరీబ్ మనుషులు పని చేసుకున్నారు, ఏదో కాంట్రాక్టింగ్ చేసుకొని ఏదో బ్రతకడానికి అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ మీద పైసలు తీసుకొని 3.5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. దయచేసి వాళ్ళ బిల్లు అన్నీ చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు, 1,00,000 రూపాయలు వచ్చేటోళ్ళు ఉన్నారు, 50,000 రూపాయలు వచ్చేటోళ్ళు ఉన్నారు. ఈడ మీ కింద స్థాయి కార్యకర్తలు గింత కమిషన్ ఇస్తేనే మీ బిల్లు ఇస్తాం, మీ లైన్లో పెడతాం. 25% తీసుకురండి, మేము బిల్లు ఇస్తాం. అచ్చా, కొంతమంది 25% తీసుకొని కూడా బిల్లు ఇస్తలేరు. 25% తీసుకున్నారు, తీసుకొని కూడా బిల్లు ఇస్తలేరు. ఎట్లా అవుతుందండి చెప్పండి? నేను అందరికీ అంటలే, ఈ రిలీజియస్ కార్యక్రమంలో రావడం జరుగుతూ ఉన్నది. దాంట్లోనే భాగంగా నేను కూడా అది ఒక కార్యక్రమం అది, మరియు రైతులకు పరామర్శించడానికి ఏదైతే వాహనాల వల్ల పెద్ద ఎత్తున బోధన్ నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట నష్టం ఏదైతే జరిగింది, దాని గురించి రైతులతో కలిసి చర్చించి మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే చాలామంది బోధన్ నియోజకవర్గంలో రైతులు ఈరోజు బాధపడుతూ ఉన్నారు అనేక విధాలుగా. ఇక్కడ బోధన్ మండలంలో చూసుకుంటే మూసా, మందర్న, ఉప్పర్గా, హంగిర్గా లాంటి గ్రామంలో దాదాపు పూర్తి నష్టం జరిగింది. అలాగే రంజల్ మండలాల్లో కందకుర్తి, బోర్గాం, నీలా, అలాగే మళ్ళా తాడ్విలోలి, పేపర్ మిల్, ఇవన్నీ కూడా గ్రామాలు పూర్తిగా నష్టపోయింది, పంటలన్నీ నష్టపోయినాయి. అలాగే నవీపేట్ మండలాల్లో
నవీపేడ్లో నాలేశ్వర్ కానీ, అలాగే కోస్లీ, మిట్టాపూర్, ఎంచా, బెనోలా, అలాగే అల్జాపూర్, ఈ అన్ని నందిగాం, ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున మళ్ళా రైతులకు లాస్ జరిగింది. కనీసం ఈరోజు వరకు ప్రభుత్వ స్పందన అనేది ఏ విధంగా వాళ్లకు ఎక్కడ కూడా ఒక మాట కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకు రాలే. కనీసం వాళ్ళ ఒక పంటలు ఎట్లా ఖరాబ్ అయినాయి, ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది అని ఎమ్మెల్యే గారు పర్యటించి కనీసం వాళ్లకు ఆదుకునే విధంగా వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఆయన గతంలో ఇరిగేషన్